నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకార. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. అయితే ఈయన ఎలా గెలిచాడు అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమైంది. సో ఎలా గెలిచాడు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎలా గెలిచాడు అనే ఒక చర్చ మొదలైతే ఇందులో వస్తున్నది ఏంటి? పిఆర్ టీం వల్ల గెలిచాడా, లేదంటే గనక ఆయనకు నిజంగానే అంత అభిమానం ఉందా, లేదు అంటే గనక తనూజ వల్ల గెలిచాడా, ఎవరి వల్ల గెలిచాడు? సో ఇదంతా కూడా ఒక విన్నర్ అయిపోయాడు కాబట్టి, రిజల్ట్ వచ్చింది కాబట్టి సహజంగా పోస్ట్ మార్టం చేసుకుంటారు ఎవరైనా సరే. ఎలా గెలిచాడు పవన్ పడాలా, ఎలా తనూజ ఓడిపోయింది, ఎలా డెమోన్ ఆల్ ఆఫ్ సడన్గా 3వ ప్లేస్కి వచ్చాడు, ఇమాన్యుయల్ టాప్ 3లో ఉండాల్సిన ఇమాన్యుయల్ ఎందుకు అతను 4థ్లోకి వెళ్ళిపోయాడు, ఎందుకు సంజన ఆవిడ 5th ప్లేస్లోనే మిగిలిపోయింది. ఇవన్నీ చర్చకు వస్తాయి. జనరల్గా ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసుకుంటారు. ఓటమి కారణాలు ఏంటి, గెలుపు కారణాలు ఏంటి అని. అలాగే ఇప్పుడు బిగ్ బాస్ షోలో గెలిచినటువంటి వాళ్ళు ఎందుకు గెలిచారు వీళ్ళు అనేది ఓడిపోయినటువంటి వాళ్ళు రివ్యూ చేసుకుంటారు. గెలిచినటువంటి వాళ్ళేమో సంబరాల్లో ఉంటారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సీజన్ 9 బిగ్ బాస్లో విన్నర్గా కళ్యాణ్ పడాలా అయ్యాడు. ఇతను సోల్జర్ కళ్యాణ్ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ తోటి ఇతను బిగ్ బాస్ హౌస్లో అగ్ని పరీక్షని అధిగమించేటప్పుడే ఇది క్రియేట్ చేసి వచ్చాడంట. అంటే ఎంత ప్రీ ప్లాన్గా వచ్చాడో చూడండి. యాక్చువల్గా ఇతను ఫస్ట్ వన్ వీక్ సెకండ్ వీక్లోనే ఇతను ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే అతను యాక్టివిటీస్ బాగాలేవు, తర్వాత గేమ్స్ అంత యాక్టివ్గా లేరు, తర్వాత అక్కడ ఉండేటువంటి కంటెస్టెంట్లతోటి కలిసి కూడా అతను కలిసిపోయేటువంటి పరిస్థితి కూడా లేదు ఫస్ట్ 2 వీక్స్లో. సో అగ్నిపరీక్షని దాటేసి అగ్నిపరీక్షకు వచ్చేటప్పుడే అతను వాళ్ళ స్కూలు ఎక్కడే చదివాడు, కాకినాడలోనే ఎక్కడో సంథింగ్ చెప్పాడు. వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సోల్జర్ కళ్యాణ్ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ని తయారు చేసి ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడంట. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడంట. అది అంటే డే 1 నుంచి అతను ఎంత ప్లాన్డ్గా వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జనరల్గా ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ నమ్ముకుంది ఏంది, ప్రజాభిమానాన్ని నమ్ముకున్నాడు, తన టాస్క్లు నమ్ముకున్నాడు, తన కామెడీని నమ్ముకున్నాడు. తనుజ ఎవరు నమ్ముకుంది, ప్యూర్గా అభిమానులను నమ్ముకుంది. ఎందుకు, తనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు, అనేక సీరియల్లో ఉన్నాను, సెలబ్రిటీని కాబట్టి నాకు ప్రజాదరణ ఉంటుంది, అభిమానులు ఉన్నారు కాబట్టి నేనే విన్నర్ని అని ఆవిడ అనుకోవడానికి అవకాశం ఉంది. సెలబ్రిటీ కాబట్టి అనుకున్నా తప్పులేదు. ఇక డెమాన్ ఉన్నాడు. డెమాన్ వచ్చేసి ఇక కామన్ మ్యాన్గా అతను కూడా ఎంటర్ అయ్యాడు. కళ్యాణ్ పడాలా అండ్ ఇతను ఇద్దరు కూడా కామన్ మ్యాన్స్ లాగానే ఎంటర్ అయ్యారు. ఈ డెమాన్ అయితే వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి ఈ బాండింగ్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు. దాంట్లో తనూజ దొరకల. ఫస్ట్ తనూజకి గాలం వేశానని చెప్పాడు కదా, అతనే చెప్పాడు. తనూజకి గాలం వేశాను కానీ తనూజ పడలేదు, అందుకని రీతుకి ట్రై చేశాను, రీతు కన్నా ముందు ఎవరికో ట్రై చేశానని చెప్పాడు. రమ్యకో ఎవరికో ట్రై చేశానని చెప్పాడు. రమ్య వచ్చేపటికి వీళ్ళిద్దరూ మంచి బాండింగ్ లో ఉన్నారు. రమ్య వైల్డ్ ఎంట్రీ కదా. అవును, రమ్య వైల్డ్ ఎంట్రీ. అవును. సో రమ్య కాదు, అక్కడ ఉండే వాళ్ళు ఎవరితో చెప్పాడు, పేరు చెప్పాడు. సో వాళ్ళకి గాలం వేసాను, వాళ్ళు పడలేదు, లాస్ట్కి రీతు పడింది, రీతుతోటి బాండింగ్ కంటిన్యూ చేశానని చెప్పాడు. సరే, రీతుతో బాండింగ్ కంటిన్యూ చేస్తూ అతను గ్రాఫ్ని పెంచుకుంటూ వచ్చాడు. అతనికి పిఆర్ టీం ఉందా అంటే పిఆర్ టీం లేదు, అతనికి ముందు ఏర్పాటు చేసుకోవాలా. సరే, ఆలోచనగా రీతు ఎలిమినేట్ అయిపోయింది. రీతు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇతను తన స్ట్రాటజీని మార్చుకున్నాడు. ఆటలో స్ట్రాటజీని మార్చుకున్నాడు. బేసిక్గా అతనికి గేమ్ ఆడేటువంటి, టాస్క్లు ఆడేటువంటి సత్తా ఉన్నటువంటి కంటెస్టెంటే, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఆ రీతు ఉన్నంతకాలం తను గేమ్ కరెక్ట్గా అతను ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు. అతను అసలు గేమ్ స్ట్రాటజీ ఏంటి, గేమ్ ఏంటి అనేది కూడా పూర్తిగా నాకు అవగాహన లేదు అని చెబుతున్నాడు. బిగ్ బాస్ షో ఎలా ఉంటుంది, బిగ్ బాస్ గేమ్స్ ఎలా ఉంటాయి, దాని స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది నాకు అసలు ఏమీ తెలియదు అని చెప్పి అతను ఇంటర్వ్యూలో కూడా మొన్న నేను చూశాను చెప్తున్నాడు. అంటే ఏమి లేకుండా తన మీద తనకి నమ్మకంతో వచ్చాడు అంతే, కామన్ మ్యాన్గా.
వచ్చి తనకేదో తోచింది చేసుకుంటూ పోయాడు, ప్లాన్ లేకుండా, వితౌట్ ప్లాన్ తనకు ఏదో తోచింది చేసుకుంటూ పోయాడు. లాస్ట్లో అతను తనకున్నటువంటి ఇన్నర్ ఫైర్ ఏదో ఉంటుందో అది ఉపయోగించాడు. అతను టాస్క్లో గెలిచాడు, డబుల్ స్టార్ కూడా వచ్చింది అతనికి. అయితే అతనికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే, ఎప్పుడైతే ఈ కొంతమంది ఆయన అభిమానులు లాస్ట్లో తణుకు, గోదావరి జిల్లా తణుకు, కాపు అతను అనేటువంటిది వచ్చిందో అతనికి గ్రాఫ్ పెరిగిపోయింది. అతని క్యాస్ట్ ప్యూర్గా పనిచేసింది, వితౌట్ ప్లానింగ్. ఆ క్యాస్ట్ తర్వాత ఒక పార్టీ సపోర్ట్ చేసింది అతనికి. తణుకు అనగానే మొత్తం వచ్చేసి తనకు ఉపయోగపడింది. ఇమానీలు ఏమనుకున్నాడు పాపం, తనకు ఉండేటువంటి క్రేజ్ తోటి అభిమానులు వస్తారనుకున్నారు. సంజన ఏమనుకున్నారు, సంజన కూడా తను సినిమా యాక్టర్ ప్లస్ సీరియల్ యాక్టర్ కాబట్టి తనకు అపారమైనటువంటి అభిమానులు ఉంటారు, బాగా ఆదరిస్తారు అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఆవిడకి కూడా కొంత పిఆర్ టీంను పెట్టుకున్నారు. కాకపోతే ఈ పిఆర్ టీంలో అప్పటికప్పుడు పెట్టుకోవడం వేరు, ముందు నుంచి ప్లాన్డ్గా పెట్టుకోవడం వేరు. ఆ విషయంలో నీకు ఇతను కళ్యాణ్ పడాలా ముందున్నాడు. ఎప్పుడో అతను అగ్ని పరీక్షకు ముందే సోల్జర్ కళ్యాణ్ అనేటువంటి హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేసుకుని వచ్చాడంట. అది ప్రమోట్ అయింది. ఆ ప్రమోట్ అయ్యి లాస్ట్కి అతనికి కూడా విజయనగరం అక్కడ వాళ్ళ ఫాదరు రావడం, వాళ్ళ ఫాదర్ చెప్పడం కొన్ని కలిసి వచ్చినాయి. ఏం చెప్పాడు, 10 మందికి నువ్వు ఉపయోగపడాలి, 10 మంది నుంచి నువ్వు కాదు, నువ్వు ఆశించొద్దు, నువ్వు 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి అనేది ఒకటి. తర్వాత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళం మేము, ఆ పేదరికం నుంచి వచ్చాము, పేదరికంలో బతకలేక నేను మిలిటరీకి పంపించానని ఇట్లాంటివి కొన్ని చెప్పారు. అది కొంత ఆడియన్స్లోకి వెళ్ళింది. దానికి తగ్గట్టు ఇతను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను కాలేజీ ఫ్రెండ్స్కి కానీ, కాలేజీ మీట్స్కి కానీ, లేదంటే స్కూల్ మీట్స్కి కానీ ఇతను అందరికీ చెప్పొచ్చాడు. ప్లస్ ఇతను సిఆర్పిఎఫ్లో పనిచేసి వచ్చేసాడు. ఇతను మిలిటరీతో సంబంధం లేదు వాస్తవంగా అని చెప్పి చెప్తున్నారు. మిలిటరీలోకి మళ్ళీ పోతాడంటే మిలిటరీకి పోయేది లేదు, ఆల్రెడీ అతను వచ్చేసాడు, 5 years చేసి వచ్చేసాడు సిఆర్పిఎఫ్లో. ఇంకా మిలిటరీకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అతను ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో నుంచి అతను ఏదో ఎక్స్పెక్ట్ చేసి అతను ఏదో సెలబ్రిటీ లాగా, అతను ఒక సినిమా హీరో లాగా, లేదంటే ఒక పాపులర్ యాక్టర్ లాగానో ఎమర్జ్ అవ్వాలి సమాజంలో అనేటువంటిది ఒక థాట్ ఉంది. దాంట్లో భాగంగానే ఒక ప్లాన్డ్గా వచ్చాడు అతను అని చెప్పాను. కానీ చూసే వాళ్ళకి ఏమనిపించింది, కామన్ మ్యాన్ ఇతనికి అంత లేదు అని చెప్పి అనుకున్నారు. బహుశా తనుజ టీం కూడా అదే అనుకుంటుంది. తనుజ కూడా పిఆర్ టీం ఉంది, కానీ తనుజ పిఆర్ టీము తక్కువ అంచనా వేసి ఉంటుంది కళ్యాణ్ పడాలని. కానీ తనుజ పడాల ఏం చేశాడంటే ముందుగానే, వీళ్ళందరికంటే ముందుగానే పిఆర్ టీంను, బలమైనటువంటి పిఆర్ టీంను ఉపయోగించుకొని దానికి కలరు, కులము, మతము, ప్రాంతము అన్ని కలర్స్ అద్దేసి వాళ్ళు గెలుపు దిశగా పడాలని తీసుకెళ్ళారు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా బిగ్ బాస్ సీజన్లో గెలిచినటువంటి విన్నర్స్కి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి, చాలా ఇదిగా ఉంటాయి, తారాస్థాయికి వెళ్తాయి. ప్లస్ చాలా కంపెనీలు ఇన్వైట్ చేస్తాయి. తర్వాత కానీ కళ్యాణ్ పడాలకి ఆ ఇన్విటేషన్స్ అంత హంగామా ఏం లేదు. కారణం ఏంటంటే అతని గెలుపు కింద చాలామంది తీసుకోవట్లా. ఎవరు తీసుకోవట్లేదు అని అంటే తనుజ అభిమానులు తీసుకోవట్లేదు, ఇమానీల అభిమానులు తీసుకోవట్లేదు, వీళ్ళిద్దరు అభిమానులు అస్సలు తీసుకోవట్లేదు. అలాగే సంజన అభిమానులు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే సంజన అభిమానులు ఏం కోరుకుంటున్నారంటే కనీసం సూట్ కేసు అన్న ఇవ్వలేదు మా సంజనకి అనేటువంటి ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురికి సంబంధించినటువంటి అభిమానులు అతని గెలుపుని అంగీకరించట్లేదు. సో దాంతో పబ్లిక్లో అతను సీజన్ 9 విన్నర్గా వచ్చినప్పటికి కూడా ఆ స్థాయిలో మీకు హైప్ కావట్లా కళ్యాణ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.